స్పైన్ అనేది మన శరీర భాగాల్లో సర్వైకల్ స్పైన్ అంటారు. అంటే మెడకాయలో ఉన్న స్పైన్ అంటే దట్ కనెక్ట్స్ బ్రెయిన్ టు ది టెయిల్ బోన్ అనమాట. స్పైన్ అనేది అది మనం గ్రాస్గా సర్వైకల్ అంటే మెడ భాగంలో ఉన్న స్పైను, వెన్ను భాగంలో ఉన్న స్పైను, లోవర్ బ్యాక్లో ఉన్న స్పైన్ 3 రకాలు మనం విభజించవచ్చు. సో స్పైన్ అనేది ఏంటంటే దాని యొక్క పని ఏంటంటే అది దానిపైన ఒక రింగులుగా అమర్చబడి ఉన్న ఒక ఆర్గన్. దాంట్లో ఏముంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది, దాన్ని వెన్ను పాము అంటారు. సో వెన్ను పాము నుంచి ఏమవుతుంది, వెన్ను నరాలు బయటికి వచ్చి మన డిఫరెంట్ కండరాలకు పోతాయి. ఆ నరాలు స్పైనల్ నర్వ్స్ అంటారు. వెన్నుపూస ఫ్రాక్చర్లు అనేవి ఎనీ ఫ్రాక్చర్ మన బాడీలో ఏ ఎముక ఫ్రాక్చర్ అయినా కానీ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రామా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటారు. అంటే ఒక శరీరంలో ఒక ఎముక గనక మెత్తబడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎముకకు టీబీ వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చింది, సో ఎముకలో ఉన్న బోన్ అంతా కరిగిపోయి అది పస్ ఫామ్ అవుతుంది. సో అటువంటి టైంలో కూడా ఆ యొక్క వెన్నుపూస అని ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. మన శరీరంలో వెన్నుపూస ఫ్రాక్చర్లకు ప్రధానమైన కారణం ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, మన రోడ్డు ప్రమాదాలు. తర్వాత సెకండరీ కాజెస్ ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే పెద్ద వయసు గల స్త్రీలో ఎముకలు మెత్తబడ్డం వల్ల వచ్చే ఫ్రాక్చర్స్ని ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటారు. థర్డ్, పెథలాజికల్ ఫ్రాక్చర్స్. ఒకవేళ కనుక ఆ వెన్నుపూస కనుక ఒక క్యాన్సర్తో కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ ద్వారా అది కనుక మెత్తబడితే దాంట్లో వచ్చే ఫ్రాక్చర్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటారు. ఈ ప్రధానంగా ఈ 3 రకాల కారణాల వల్ల స్పైన్కు ఫ్రాక్చర్లు అంటూ జరుగుతూ ఉంటాయి. స్పైన్ కనుక ఫ్రాక్చర్ అయితే ప్రధానమైన లక్షణాలు 3 డీస్. డాలర్ అంటే పెయిన్, డెఫిసిట్ అంటే ఏదో దాన్ని ఏమంటారంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ వీక్నెస్ కానీ లేదా తిమ్మిర్లు రావడాన్ని డెఫిసిట్ అంటారు. మూడవ ప్రధాన లక్షణం డిఫార్మిటీ అంటే వంకరపోవడం, అంటే ఆ వెన్నుపూస వంకరపోయే దాన్ని డెఫిసిట్ అంటారు. సో ప్రధానంగా ఈ యొక్క లక్షణాలు ఏంటంటే నొప్పి, ఆ యొక్క ఎక్కడైతే ఫ్రాక్చర్ అవుతుందో అక్కడ చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది. రెండోది, ఆ యొక్క ఫ్రాక్చర్ గనక లోపల ఉన్న వెన్నుపూసను కానీ వెన్నుపాముని కానీ వెన్నుపాములోంచి వచ్చే నరాల్ని కానీ కనుక ఒత్తుకున్నట్టయితే కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. మూడోది, చాలా ఎక్కువగా కనుక ఫ్రాక్చర్ అయితే ఆ వెన్నుపూస వంగే అవకాశం ఉంది, దానికి గూని వచ్చే అవకాశం ఉంది. నొప్పి, డెఫిసిట్స్ అంటే మన కండరాలు చచ్చుపడ్డము, మూడోది వెన్నుపూస వంకరగా, ఈ 3 ప్రధాన లక్షణాలు ఉంటాయి. ఫ్రాక్చర్లలో 2 రకాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి స్టేబుల్ ఫ్రాక్చర్స్, రెండోది అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటారు. స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటే చిన్న ఫ్రాక్చర్స్ స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటారు. అది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్రే తీస్తారు. స్పైన్ కనుక స్టేబుల్గా ఉంది అంటే మందులు రాసిస్తారు. ఆ మందులు వాడడం ద్వారా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఫ్రాక్చర్ హీల్ అవుతుంది. రెండో రకమైన ఫ్రాక్చర్స్ ఏంటి, కొంచెం తీవ్రత ఎక్కువగా దెబ్బ తగిలినప్పుడు అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటారు. అన్స్టేబుల్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఆ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయకుండా మనిషి కనుక నడక ప్రారంభిస్తే అది ఇంకా పెద్దగై మనిషి కాళ్ళు చేతులు చచ్చుబడే అవకాశం ఉంటుంది. ఇది అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్. సో స్టేబుల్ ఫ్రాక్చర్స్కి ఆపరేషన్లు అవసరం ఉండవు, అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్కి మాత్రం ఆపరేషన్ అవసరం ఉంటాయి. ఎందుకంటే ఆపరేషన్ చేయకుండా అది నడిస్తే ఆ ఫ్రాక్చర్ల మీద కనుక మన బరువు పడితే కనుక అది ఇంకా పెరిగిపోయి ఆ లోపల ఉన్న వెన్నుపాము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా 2 రకాలమైన ఫ్రాక్చర్లు విభజించవచ్చు, స్టేబుల్ ఫ్రాక్చర్స్, అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్. స్టేబుల్ ఫ్రాక్చర్ మందులతో తగ్గే ఫ్రాక్చర్లు, అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటే ఆపరేషన్ చేసి దాన్ని సరిచేసిన తర్వాతనే మళ్ళీ నడక అనేది సాధ్యమవుతుంది.